మీ రీల్స్ చూసినా మీ యూట్యూబ్స్ చూసినా మిమ్మల్ని ఇద్దరిని ఎక్కడ చూసినా ఇట్లానే చూడాలనిపిస్తుంది. ఇద్దరు క్యూట్ గానే ఉంటారు. లవ్ అసలు ఇద్దరికి అట్లానే ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండాలి. ఇంటికి వెళ్ళి దిష్టి తీయాలి. ఎంత దిష్టి తగిలేసింది. శివ ఇప్పుడు ప్రస్తుతానికి వాడు షూట్ లొకేషన్ లో ఉన్నాడు. నేను వెంటనే వెళ్ళి ఇట్లా మిరపకాయలతో దిష్టి తీసిరా. సర్లే ఇప్పుడు మీరు అంతా ఫీల్ అవుతున్నారు, అంతా అబ్బా శివ పేరు చెప్పగానే ఇట్లా బ్లష్ అయిపోతున్నారు. ఇప్పుడు వరకు డల్ గా ఉంది ఫేస్, ఇప్పుడు ఇట్లా మెరుస్తుంది. శివకి ఒక్కసారి ఫోన్ చేద్దామా? ఓకే ఆగండి ఇచ్చేద్దాం. వద్దు అది కూడా అనట్లే, ఎందుకంటే ఇప్పుడు అసలు మీ ఫోన్ లో శివది ఏమని ఉంటుంది పేరు? శివ్ అని ఉంటుంది. అంతేనా? శివ్ ఫోన్ లో మీ పేరు? యాక్చువల్లీ నేను శివ్ అని సేవ్ చేసుకున్నా, శివు అని. మీరు పిలుస్తుంటే కూడా భలే ముద్దు వస్తుంది, శివ్ అని. సో ఎవరో చెప్పారంట జాతకం చూసేవాళ్ళు. సో శివ్ అంటే శివుడు దేవుడు, శివకుమార్ అంటే శివుడు పుత్రుడు. సో శివ్ అంటే మీనింగ్ మారిపోద్ది కదా. సో అందుకని శివకుమార్ అనే పిలవాలి అని చెప్పేసి సెంటిమెంట్ నేను కూడా అందుకే ఫోన్ లో మార్చేసాను. కానీ నా పేరైతే పరి అనే పెట్టుకున్నాడు, ప్రియాంక అని పెట్టలేదు. సరే వెయిటింగ్ శివ్. ఓకే షూట్ లో అన్నాడు. ఐ డోంట్ నో ఇఫ్ విల్ టేక్, లెట్స్ సీ. సార్ షార్ట్ లో ఉన్నారా? ఒకసారి అయిపోయాక వెంటనే చేయమంటావా? మధ్యలో ఇలాంటి వాళ్ళు వస్తే కోపం వస్తుందమ్మా నాకు. రావాలి, దిష్టి పోవాలి. ఓహో ఇట్లా జరిగితేనే మంచిది. సరే ఇద్దరు కలిసి క్యాండిల్ నైట్ డిన్నర్ కి వెళ్ళారు ఎప్పుడైనా? యాక్చువల్లీ క్యాండిల్ లైట్ డిన్నర్ కి వెళ్ళలేదు, కానీ ఇంట్లోనే క్యాండిల్ లైట్ డిన్నర్ సెటప్ లాగా చేసుకున్నాము చిన్నగా, ఒక 2 candles తో. ఇది ఎక్కడ ఎవ్వరికి తెలియదు అన్నమాట. దిస్ ఇస్ ద మోస్ట్ ఐ థింక్ శివ నాకేం చెప్తాడో ఇది చెప్పేసరికి, బట్ ఐ డోంట్ నో. నా డ్రీమ్, అందరి డ్రీమ్స్ యాక్చువల్లీ ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ లో. నాకు అలాంటి ఏం ఉండవేంటి అసలు? వీ హ్యావ్ టు గో టు డాక్టర్ ఒక్కసారి. మీ గుండెల్లో ఎక్కడో ఒక చోట దాచి ఉంటుంది నాకు. అంటే ఒక అబ్బాయి వచ్చి తీస్తాడంట. ఓ రావయ్యా వస్తాడు. యాక్చువల్లీ వర్ష గారికి ఎవరో క్యాండిల్ లైట్ డిన్నర్ వచ్చాం. సో రిలేషన్లో కొత్తగా వచ్చేటప్పుడు అందరికీ ఒక మంచి ఇమోషన్, మంచి తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఫ్రెష్గా లవ్ బర్డ్స్ లాగా. సో అప్పుడు 31st ఉంది అండ్ వీవర్ షూటింగ్ 31st December, న్యూ ఇయర్స్ ఈవ్. అండ్ నేను మా ఇంటికి వెళ్ళలేను, శివ్ ఆల్సో కుడ్ నాట్ గో. అండ్ ఇంకా 2-3 ఆర్టిస్ట్, వీ ఆల్ యూస్ టు స్టే టుగెదర్ ఇన్ అన్ అపార్ట్మెంట్. సో మనం అందరం నైట్ కేక్ కట్ చేసిన తర్వాత నేను శివ్కి అప్పుడే మార్నింగ్ చెప్పాను, శివ్ నాకు ఒక కోరిక ఉంది, దట్ విల్ హ్యావ్ సమ్ నైస్ క్యాండిల్ లైట్ డిన్నర్ అని. నువ్వు ఆ బ్లేజర్ వేసుకొని బ్లాక్ కలర్. నాకు యాక్చువల్లీ వాడు అబ్బాయిలు బ్లాక్ షర్ట్ వేసుకుంటే అమ్మాయిలు చచ్చిపోతారు. సో ఎప్పుడైనా గొడవలు అయితే ఇది ఒక అడ్వైస్ అన్నమాట అబ్బాయిలకి, బ్లాక్ షర్ట్ తో ఒక మంచి హెయిర్ తో ముందుకొచ్చేయండి, అమ్మాయిలు ముందు ఫిదా అయిపోతారు అనమాట. సో వెన్ ఎవర్ శివ్ ఇస్ వెరింగ్ బ్లాక్, ఐఎమ్ ఆల్మోస్ట్ డ్రాప్ డెడ్ ఇట్లా వావ్ అని. శివ్ ఇప్పుడే చెప్పింది, ఇంట్లో ఏ గొడవ నువ్వు బ్లాక్ షర్ట్ వేసుకొని రా, ఏముండదు. సో అప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకుని, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షర్ట్, షూస్ ఇంట్లోనే. అండ్ ఒక చిన్న టేబుల్ ఉంది, టీ టేబుల్ ఉంటుంది కదా, దాని మీద 2-3 క్యాండిల్స్ పెట్టుకొని ఒక చిన్న కేక్ ఉంటుంది. అండ్ వీ హ్యాడ్ అవర్ పాస్తా. సో అట్లా మేము అప్పుడు ఐ థింక్ లాక్డౌన్ టైమింగ్ అనుకుంటా, వీ వర్ నాట్ సపోజ్ టు గో అవుట్. ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఆఫ్ మై లైఫ్. శివ్ అట్లా రెడీ అయ్యి అట్లా వస్తుండగా మీరు ఫస్ట్ ఏం మాట్లాడారు శివ్? నాకు యాక్చువల్లీ శివ్తో నాకు ఎప్పుడు గొడవలు ఉండవు, డేట్స్ మర్చిపోయావు అది ఇది అని, ఎందుకంటే నాకే గుర్తుండదు కాబట్టి. ఆ రోజు శివ్ మీకు ఏదైనా చెప్పింది గుర్తుందా? హీ లైక్స్ మై లిప్స్ అని చెప్పి. బయట వర్షం, ముందు ఇలాంటి విషయాలు, అసలే ఇక్కడ బ్యాచులర్, ఏం అర్థం కావట్లా. అంతవరకే జరిగింది, దాని తర్వాత ఏం జరగలేదు. అదంతా మేము ఊహించేసుకున్నాం ఆల్రెడీ. మీరు ఊహించుకోండి, మీ ఫ్రీడమ్ మీకు ఉంది. సో మొత్తానికి క్యాండిల్ నైట్ డిన్నర్ అలా ఎంజాయ్ చేశాం. ఐ థింక్ ద బెస్ట్ టైమ్ ఎవర్. శివ్